ఎంత సాధారణ విషయమైనా దాని లోపలుండే రహస్యాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిని మనం ఎందుకు, ఏమిటి, ఎలాలో డికోడ్ చేద్దాం. నదులు, చెరువులు, కుంటలు ఇలా ప్రతి చోట ఏదో ఒకరు మునిగి చనిపోయిన వార్తలు మనం రోజు వింటూనే ఉంటాం. అయితే చనిపోయిన తర్వాత మాత్రం డెడ్ బాడీ నీటిలో తేలుతూ కనిపిస్తుంది. బతికున్నప్పుడు నీటిలో మునిగిపోయిన శరీరం చనిపోయిన తర్వాత నీటిలో ఎలా తేలుతుంది? ఈత నేర్చుకోవడానికి వెళితే ముందుగా ఊపిరి గట్టిగా పీల్చుకుని నీటిలో ఎలా తేలుతూ ఉండాలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత కాళ్ళు చేతులు ఆడించడం, ఈత కొడుతూ ముందుకు వెళ్లడం నేర్పిస్తూ ఉంటారు. అంటే మన శరీరంలో గాలి నిండుగా ఉంటే నీటిలో తేల్తామన్నమాట. దీనికి కారణం డెన్సిటీ అంటే సాంద్రత. సాధారణంగా మన శరీర సాంద్రత 1000 kg/m³ గా ఉంటుంది. అదే నీటి డెన్సిటీ 997 kg/m³ ఉంటుంది. అంటే మన శరీరం నీటి కంటే బరువుగా ఉంటుందన్నమాట. అందుకే నీటిలో దిగగానే మునిగిపోతాం. అయితే ఊపిరితిత్తులు నిండుగా గాలి పీల్చుకున్నప్పుడు గాలి సాంద్రత నీటి కంటే చాలా తక్కువ కనుక మన శరీరం సాంద్రత కూడా తగ్గిపోతుంది. ఫలితంగా నీటిపై తేలుతుంటాం. కానీ ఈత రాని వాళ్ళు నీటిలో దిగిన తర్వాత గాలి పీల్చుకోవడానికి బదులు నీళ్లు తాగేస్తుంటారు. దానివల్ల శరీర సాంద్రత ఇంకా పెరిగిపోతుంది. ఫలితంగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతారు. అయితే చనిపోయిన తర్వాత డెడ్ బాడీ కొంతసేపు నీటిలో మునిగిపోయినా ఆ తర్వాత నెమ్మదిగా నీటిపైకి తేలడం మొదలవుతుంది. డెడ్ బాడీ గాలి పీల్చుకోదు కదా, మరి ఎలా తేలుతుంది అని మీకు అనుమానం రావచ్చు. దానికి కారణం మన శరీరంలో ఉండే మైక్రోబ్స్. సాధారణంగా మనిషి బతుకున్నప్పుడు మన శరీరంలో ఉత్పత్తి అయ్యే శక్తిని ఈ మైక్రోబ్స్ ఉపయోగించుకుంటాయి. కానీ చనిపోయిన తర్వాత శరీరంలో కణాలన్నీ పనిచేయడం ఆగిపోతాయి. దాంతో కణాల నుంచి శక్తి ఉత్పత్తి కాదు. కాబట్టి మైక్రోబ్స్ బతకడం కోసం ఆ కణాలనే తినడం మొదలు పెడతాయి. దీంతో శరీరం డికంపోజ్ కావడం మొదలవుతుంది. అలాగే ఈ ప్రక్రియలో మిథేన్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా వంటి వాయువులు విడుదలవుతాయి. శరీరంలో వీటి స్థాయి పెరిగే కొద్దీ శరీరం సాంద్రత తగ్గడం మొదలవుతుంది. దీంతో కొద్దిసేపటి తర్వాత డెడ్ బాడీ నెమ్మదిగా పైకి వచ్చి నీటిపై పూర్తిగా తేలిపోతుంది. ఇది నీటిలో చనిపోయిన డెడ్ బాడీ పైకి తేలడం వెనకాల ఉన్న సైన్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.